అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో చిన్న పాలకోవాలు, మామూలుగా మనం షాపులో కొన్ని ఉంటారు చిన్న పాలకోవాలు, అవి ఎలా చేయాలనేది, మిల్క్ బాల్స్ అంటారు, అవి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు లీటర్ పాలు తీసుకోండి. ఒక పావు కిలో పంచదార, నెయ్యి కొద్దిగా తీసుకొని ఒక కడాయి కానీ మందపాటి గిన్నె కానీ తీసుకుని పొయ్యి మీద పెట్టి పాల ప్యాకెట్లు శుభ్రంగా కడుక్కొని కట్ చేసి దానిలో పోయండి. శుభ్రంగా పాల ప్యాకెట్లు కూడా లోపల కొద్దిగా వాటర్ పోసి క్లీన్ చేస్తే దానిలో క్రీమ్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు కోవా నిక్కొచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. బాగా మరిగి చిక్కబడిపోయిన తర్వాత మీరు ఇలా కోవా అనేది పైకి తీస్తే గబగబగా దిగుతుంటుంది. కోవా అనేది మెల్లగా ఇలా చుక్కలు పడుతుంటుంది. ఆ స్టేజ్లో బాగా కలిపి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి పంచదార వేయండి. తర్వాత పందార కొద్దిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్ కదపండి. కలిపిన తర్వాత ఫైనల్గా మీరు ఇలా కోవా అనేది పైకి తీస్తే నిదానంగా కింద పడాలి. కోవా నిదానంగా కిందకి జారి కింద పడాలి. అప్పుడు దించండి. దించి బాగా గుటాయించండి. మా భాషలో గుటాయించడం అంటారు మిఠాయి కొట్టు వాళ్ళు. మీరు బాగా ఇలా కదిలిస్తే అంచు కానిచ్చి గిన్నెకి కానీ కళాయికి కానీ అది మొత్తం కోవా అంతా కలిసిపోతుంది మీకు, కోవాను పంచదార. అప్పుడు మీరు దించి ఎడం చేసి కొద్దిగా నెయ్యి వేసి చక్కగా ఎడం చేసేయండి. తర్వాత ఒక అరగంట తర్వాత గోరువెచ్చగా చేతి నెయ్యి రాసుకుని బాల్స్ లాగా నచ్చిన సైజులో చేసుకోండి. మీకు పాలకోవాలు తయారవుతాయి. దానిలో మీరు ఏలకాయల పొడి యాడ్ చేయండి, కొద్దిగా సరిపోతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ పెద్ద వీడియోలు కూడా ఉన్నాయండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ అని యూట్యూబ్లో కొట్టి మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. ఈ స్వీట్స్ అని అన్ని గవర్నమెంట్ అప్డేట్స్, ఫ్యామిలీ అవేర్నెస్ అన్నీ ఉంటాయి. అన్నీ మన కుటుంబానికి ఉపయోగపడేది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఉపయోగపడతాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినాం. థ్యాంక్ యూ.